అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ శ్రీ పొట్టి శ్రీరాములు గారి 77వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మనకి ఈరోజు సుభిక్షంగా సుశ్చామలుగా ఉండడానికి కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. వారు ఆ రోజు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి ఆంధ్ర రాష్ట్రము మేము తప్పకుండా ఇస్తామనే తరంలో వారు ప్రాణాలు వదలడం మనకి చాలా బాధాకరం. ఈ దీక్షలతోనే వారు తీసుకున్న అకుంఠితమైన ఆ రోజు ఆ నిరసనలతో ఈ రోజు మనకు ఆంధ్ర అవతరణ దినోత్సవం ఏర్పడడం జరిగింది. వారికి 77వ వర్ధంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు గంగిరేణి చెరువులో ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళకు మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 53 రోజులు మెడ్రాస్ సిటీలో ఎవరు దిక్కులేని చోట ఆంధ్ర రాష్ట్రానికి గౌరవం కావాలా, సపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలా, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం 53 రోజులు తిండి తిప్పులు అన్నీ మానేసి చేసినారు. కడాన చనిపోతే 3వ రోజు అక్కడ కార్పొరేషన్ వాళ్ళు తెలుసుకొని ఒక 4 కూలీల చేత తీసుకొని పోతా ఉంటే అప్పుడే కూడా ప్రకాశం పంతులు గారు ట్రైన్ దిగిపోతా ఎవరు 4 తీసుకుపోతున్నారు అంటే ఇట్లా పొట్టి శ్రీరాములు గారు తన అంకురార్పణతో మరి ఆంధ్ర రాష్ట్రం కావాలనే కోరికని కోసం ఇక్కడ చేయడం జరిగింది. ఏంటంటే దాన్ని తీసుకొని పోయేటప్పుడు ఈయన కూడా పోయి దాన సంస్కారాలు చేసినాక మళ్ళీనే కేంద్ర ప్రభుత్వానికి గుర్తొచ్చి మరి దాని ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అయితేమి కర్ణాటక తమిళనాడు అన్నీ కూడా అట్టుడికిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరగడం జరిగింది. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని తప్పకుండా కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా గుర్తిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా మేమందరం కూడా చెప్పి అమరావతిలో తగిన గౌరవం ఉండే విధంగా ఆయనకు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈరోజు నేను ఎమ్మెల్యే గారు కూడా డిస్కస్ చేశాం. తప్పకుండా కూడా పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయంగా ఉండి అందరూ కూడా ఆ రోజు గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ చెయ్యాలని కూడా ఈ సందర్భంగా కూడా మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.